బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా టూ టౌన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇల్లందు క్రాస్ రోడ్లో తిరంగా ర్యాలీని ఓ వర్గం వారు అడ్డుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ దాడులకు దిగారు. యువకులను చితకబాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో యువకులకు మద్దతుగా కొందరు నేతలు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, ఇక్కడ జరిగిన భౌతిక దాడికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? లక్ష్మణ ఖమ్మం టూ టౌన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తిరంగిరాలు నిర్వహిస్తున్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వారు మరో వర్గంపై దాడులు చేయడంతో పరస్పర తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం టూ టౌన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో టూ టౌన్ ప్రాంతానికి భారీ ఎత్తున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చేరుకొని ఏసీపీ రమణమూర్తి సారథ్యంలో వాళ్ళందరూ నియంత్రించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకసారి బీజేపీ మైనార్టీ వర్గాలు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నేపథ్యంలో అడ్డుకునేందుకు కోసం తీవ్రస్థాయి ప్రయత్నం జరుపుతా ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి ఖమ్మం కేంద్రంగా ఇప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి అన్ని రకాల శశిభూషణ్ లేకోకుండా ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా వేడెక్కడంతో ఖమ్మం నగరం వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం వేడెక్కింది. రాజకీయంగా కూడా ఇక్కడ పరస్పరమైన అయితే ఉపేంద్ర అసలు ఏం జరుగుతుంది? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సందర్భంగా, సింధూరు విజయవంతంగా చేసిన సందర్భంగా తిరంగా ర్యాలీ చేస్తున్న సమయంలో ఈ రకమైన దాడులు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? సూత్రధారులు ఎవరైనా ఉన్నారా? ఎస్ లక్ష్మణ, ఖమ్మంకి సంబంధించి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఖమ్మం లకారం ట్యాంక్ బండ నుండి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ మీద సంబంధించి దేశభక్తి చాటుకునేందుకు కోసం మేము చేసినటువంటి ఒక ర్యాలీగా స్వీకరిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ అటుగా వెళ్తున్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి యువకులు అడ్డుకుంటారని చెప్పేసి వాళ్ళకి దాడి చేస్తున్నట్టుగా స్పష్టంగా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఈ ఆరోపించి ఏం జరిగింది, ఎలా జరిగింది, దీని చెప్పేసి కూడా చేయడంతో భారీ ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వాటిని నియంత్రించేందుకు కోసం కూడా పోలీసులు పోలీస్ యంత్రం కూడా భారీగా మోహరించి అన్ని వర్గాలను సమాధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేంద్ర.